జనరల్లీ హై బీపీ అనేది ఏజింగ్ వల్ల, జెనెటిక్స్ వల్ల, బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల ఎలా అయినా రావచ్చు. బట్ మీరు సరైన డైట్, మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ సప్లిమెంటేషన్ కూడా తీసుకుంటే మీ బీపీని కొంతవరకు తగ్గించవచ్చు. బట్ మీరు ఆల్రెడీ బీపీ మెడికేషన్ తీసుకుంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి రైట్ సప్లిమెంట్స్ తీసుకోండి. ఎందుకంటే ఈ బీపీ మెడికేషన్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరెటిక్స్ కావచ్చు, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ కావచ్చు, ఏస్ ఇన్హిబిటర్స్ కావచ్చు, ఏఆర్బీస్ కావచ్చు, ఇలా రకరకాలు ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం సప్లిమెంట్స్ తీసుకుంటాం అనేది కరెక్ట్. బీపీని తగ్గించుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తగ్గించాలి. అంటే షుగర్స్, షుగరీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవి మీరు కట్ చేయాలి. అలాగే మీరు వర్కౌట్స్, అట్లీస్ట్ మోడరేట్ కార్డియో అన్నా చేయాలి. దీనివల్ల మన బ్లడ్ వెజల్స్లో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల బ్లడ్ ఫ్లో అనేది స్మూత్ అవుతుంది. అలాగే వాసో డైలేషన్ కూడా జరుగుతుంది. అంటే మన బ్లడ్ వెజల్స్ ఎక్స్పాండ్ అవటం వల్ల బ్లడ్ ఫ్లో అనేది స్మూత్ అవుతుంది. జనరల్గా మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన బోన్స్ ఎక్కువ ఫ్రెజైల్ అయిపోతాయి, అంటే త్వరగా బ్రేక్ అయిపోతాయి. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన బోన్స్ కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. మోరోవర్ ఈ బోన్స్లో ఉన్న కాల్షియం అనేది బయటికి వచ్చేస్తుంది. అందువల్ల బోన్స్ ఎక్కువ ఫ్రెజైల్ అవుతాయి. సో ఇలా బయటకు వచ్చేసిన కాల్షియం మన బ్లడ్లో ఎక్కువ ఫ్లో అవుతుంటుంది. దీనివల్ల కాల్షియం లేయర్ అనేది ఏర్పడుతుంది. దీనివల్ల మన బ్లడ్ వెజల్స్ అనేవి హార్డెన్ అయ్యి బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. దీన్ని తగ్గించాలంటే మనం D3 విటమిన్తో పాటు K2 విటమిన్ తీసుకుంటే మన బ్లడ్లో ఉన్న ఎక్సెస్ కాల్షియం అనేది బోన్స్ ప్రాపర్గా అబ్జర్వ్ అయ్యేటట్లు హెల్ప్ చేస్తుంది. అలాగే L-అర్జినైన్, ఇది ఒక అమినో యాసిడ్. దీన్ని కూడా సప్లిమెంట్ రూపంలో తీసుకుంటే అది మన బ్లడ్ వెజల్స్లో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ వల్ల వాసో డైలేషన్ జరుగుతుంది. అంటే మన బ్లడ్ వెజల్స్ ఎక్స్పాండ్ అవుతాయి. దీనివల్ల బ్లడ్ ఫ్లో అనేది స్మూత్ అవుతుంది. అలాగే మన వెజిటబుల్స్లో బీట్రూట్ కూడా ఈ బ్లడ్ వెజల్స్లో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది. అలాగే ఒమేగా 3 అనేది ఇన్ఫ్లమేషన్ తగ్గించడంతో పాటు కొంతవరకు బీపీని తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. అలాగే కోక్యూటైన్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్స్. దీనివల్ల మన ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. ఇది కూడా మన బీపీని తగ్గించడంలో ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది. అలాగే మెగ్నీషియం అనేది మన బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేయడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది స్మూత్ అవుతుంది. అలాగే ఇది బెటర్ స్లీప్ని ప్రమోట్ చేస్తుంది. అలాగే సాల్ట్ని లిమిటెడ్గా తీసుకోవడం వల్ల కూడా బీపీని కొంతవరకు తగ్గించవచ్చు. ఇది ఎలా అంటే జనరల్గా మన బాడీలో 70 to 75% వాటర్ ఉంటాయి. అండ్ ఆ వాటర్లో ఎలక్ట్రోలైట్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. బట్ ఎప్పుడైతే మీరు సాల్ట్ ఎక్కువగా తీసుకుంటారో ఈ ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్డ్గా ఉంచడం కోసం మన బాడీలో వాటర్ ఎక్కువగా రిటైన్ అవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీలో ఎక్కువ వాటర్ ఉంటాయో బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సాల్ట్ని లిమిటెడ్గా వాడటం అనేది బెటర్. సో ఈ వీడియోలో నేను కొన్ని సప్లిమెంట్స్ మాత్రమే షేర్ చేయగలిగాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే